సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుపై వివాదం నెలకొంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసే స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని బీఆర్ఎస్ తప్పుబడుతోంది. అయితే 10 ఏళ్లలో ఏం చేశారని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. సచివాలయం నిర్మించే సమయంలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ప్రారంభించలేదని ఆ పార్టీ నేతలు నిలదీస్తున్నారు. రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు చూద్దాం. ఆనాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు ఆనాడే ఈ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలి అని చెప్పి ప్లాన్ చేసినారు. అందుకే ఆ స్థలం ఎక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలో దానికి అన్ని వైపులా ఉన్న రోడ్లన్నింటినీ కూడా వెడల్పు చేసినాం. వెడల్పు చేసి ఆ స్థలానికి ఒక బేస్మెంట్ కూడా కట్టి ఆ స్థలాన్ని నీట్గా చేసి పెట్టినాం. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహమే కాకుండా ఆ మొత్తం ఏరియాను ఒక ప్లాజా లాగా డెవలప్ చేయాలని ఆనాడు కేసీఆర్ గారి యొక్క ఆలోచన. తెలంగాణ తల్లికి సంబంధించి 10 సంవత్సరాల ఆన్ పార్ విత్ సెక్రటరీ ఘట్టంగా ఇవ్వడం వద్దనడా? ఆ బుద్ధి ఎందుకు లేదు? ఆ జ్ఞానం ఎందుకు లేదు? దాని కొరకు ఆలోచన చేయకుండా ఇలా మేము బాజాప్తా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సచివాలయం ఎదురుగా డిసెంబర్ 9 నాడు దాన్ని కూడా ఆవిష్కరించుకోబోతున్నాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మీకు ఆ సోయిందో లేదో, మాకు ఆ సోయింది బరాబర్ మేము చేస్తాం. మాకు ఎవరి పట్ల వివక్ష లేదు. తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళ పట్ల బరాబర్గా మాకుండబడేటువంటి కమిట్మెంట్, వాళ్ళని గౌరవించుకోవడానికి తీసుకునే అంశాల లోపల ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా తప్పకుండా అటు తెలంగాణ అమరవీరుల పట్ల కానీ తెలంగాణ ఉద్యమకారుల పట్ల కానీ మా ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో ఉంటుంది.